శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 25వ అధ్యాయము రుద్రాక్ష మహాత్మ్యం పఠన ఫలితము అనేక రకముల ఈతిబాధలు అంతరించి సుఖశాంతులు కలుగును. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 25వ అధ్యాయము రుద్రాక్ష మహాత్మ్యం శివారాధన పద్ధతులు మరియు వాటి ఫలితములు. శివారాధన ఏ విధముగా ఏ పద్ధతిలో చేయవలెనో తెలిపి నన్ననుగ్రహించవలసినదని నేను శ్రీధర్మగుప్తులవారిని కోరితిని. అంతట శ్రీధర్మగుప్తులవారు, అయ్యా శంకరభట్టు, శివ పంచాక్షరిని జపానుష్ఠాన పద్ధతి ద్వారా చేయుట మొదటి పద్ధతి, మహన్యాస విధానముగా శివారాధనను చేయుట రెండవ పద్ధతి, రుద్రాభిషేకము ద్వారా శివారాధన చేయుట మూడవ పద్ధతి. పంచాక్షరిలోని 5 అక్షరములు పంచభూతములకు ప్రతీకలు. జీవుడు పశువు వలె మమకారాది బంధనములలో తగిలియుండుటచే పశువు అనబడును. ఆ పశుబంధ విమోచనము చేయువాడే పశుపతి. శివ పంచాక్షరీ మంత్రము 5 కోణములు గల నక్షత్రముగా వర్ణించబడినది. ఈ పంచకోణ మంత్రములలో మోక్షమిచ్చు మంత్రములు మొదటి రకము కాగా, భోగభాగ్యములనిచ్చు మంత్రములు రెండవ రకము. పంచోపచారములలో భూతత్వమునకు చందనమును, జలతత్వమునకు కొబ్బరి నీళ్లు, అగ్నితత్వమునకు దీపారాధన, వాయుతత్వమునకు మంచి సువాసననిచ్చు సాంబ్రాణి ధూపము వంటివి, ఆకాశతత్వమునకు ఘంటానాదము అనునవి చెప్పబడినవి. పంచాక్షరిలోని 5 అక్షరములును వాటి తత్వములను సాధన చేయువారికి 5 రంగులలో 5 తత్వములు దర్శనమిచ్చును. మొదటిది తెల్లటి ముత్యము వంటి పాదరసము లేదా వెండి వంటి ప్రకాశము. రెండవది పగడము వంటి అరుణకాంతి. మూడవది పసుపు పచ్చని బంగారు కాంతి. నాలుగవది నీలవర్ణములలో నీలాకాశము వలె విశ్వవ్యాప్తమైన కాంతి. ఐదవది శుద్ధ ధవళ కాంతి. భ్రూమధ్యములో 5 రంగుల జ్యోతి ప్రకాశించుటయే ఋషీశ్వరులు సంధ్యోపాసనగా పేర్కొనినారు. యంత్రము, మంత్రము, పంచతత్వసాధన, యోగసాధన, ఆత్మసమర్పణ అనునవి ప్రధానమైన సాధనాంశములని గ్రహించవలెను. దీని ద్వారా దేహాత్మ బుద్ధి నశించి జీవుని యొక్క దేహమే దేవాలయముగా, అందు వెలిగే జీవుడే శివాత్మగా మారి మోక్షమును కలిగించును. ఈ స్థితిని పొందుటకు పంచాక్షరీ జపము, మహన్యాసపూర్వక శివారాధనము, రుద్రాభిషేకము ఎంతయో ఉపకరించును. విష్ణువునకు సహస్రనామ స్తోత్రమనిన ప్రతి గణపతికి మోదకములన్న ప్రీతి. సూర్యుడు నమస్కార ప్రియుడు, చంద్రుడు అర్ఘ్యప్రియుడు, అగ్ని హవిస్సులకు ప్రీతుడు, శివుడు అభిషేకము వలన సంప్రీతుడగును. గతములో బ్రహ్మకల్పంలో ప్రళయం వచ్చినప్పుడు భవిష్యత్ సృష్టికోసం ప్రతి జాతి యొక్క విత్తనములను అనగా సమస్త జీవరాశులు, వృక్షములు, ఓషధులు మొదలైన వాటి విత్తనములను ఒక కలసము నందు నింపెను. అందు అమృతమును, అన్ని సముద్ర జలములను, నదీ జలములను పోసెను. గాయత్రీ మంత్రముతో తన ప్రాణశక్తిని దానిలోనికి ఆవహింపజేసెను. దీనినే పూర్ణకుంభమని అందురు. ఈ పూర్ణకుంభములోని అమృతమునే నిరంతర ధారాపాతముగా భూమిపై అభిషేకించారు మహర్షులు. ఈ కలశాభిషేకమును కైలాసగిరి వద్ద జరుపుటచే అది అమృతస్థానమైనది. శ్రావణ పూర్ణిమనాడు అమరనాథ గుహలోని మంచు శివలింగం ప్రకృతి సహజముగా ఏర్పడును. ఆ అమరనాథుని దర్శించుటచేతనే సమస్త పాపములు క్షీణించును. వశిష్ఠ మరియు అగస్త్య మహామునులు జననము ఆ పూర్ణకుంభమును బోర్లించగా అందుండి 2 మహామునులు అవతరించిరి. అందులో మొదటివాడైన వశిష్ఠుడు తెల్లని తేజస్సుతో ఆవిర్భవించగా, రెండవ వాడైన అగస్త్యుడు నీలమైన తేజస్సుతో దేవతలైన మిత్రావరుణుల అంశలతో జన్మించారు. పూర్ణకుంభమున అమ్తీకరణ చేసిన జలముతో 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకము చేయవలెను. అట్లు చేయుట వలన ఏకాదశి తిథి యొక్క పుణ్యబలాన్ని ఏకాదశ రుద్రస్వరూపుడైన పరమేశ్వరుడు అనుగ్రహించును. ఏకాదశ రుద్రులకును వైష్ణవపరమైన
ఏకాదశి తిథికిని సన్నిహిత సంబంధముండుటచే శివకేశవులు అభిన్న స్వరూపులని గుర్తెరుంగవలెను. నమకములతో ఏకాదశ రుద్రాభిషేకము చేసిన అపమృత్యుదోషములు హరించును. సోమలతకు అధిష్టాన మూర్తి చంద్రుడు. ఇతడు పునరుజ్జీవమునకు మూల సాధనమైన శక్తిని వర్షించును. ఈ చంద్రకళ అనునది యోగి శిరస్సులో భ్రూమధ్యమమైన కనుబొమ్మలకు పైగాను సహస్రారమునకు ముందుగాను వెలుగుచుండును. ఈశ్వరుని వివిధ రూపవర్ణన ఈ కారణము చేతనే శివునకు శిరస్సున చంద్రకళ కలదని చెప్పబడినది. గూర్జరదేశము నందలి సోమనాథ క్షేత్రములో చంద్రకాంతశిలతో చెక్కిన శివలింగము తలపై తెల్లని చంద్రవంక వంటి జ్యోతి వెలిగే స్ఫటికలింగము పూజలనందు కొనుచున్నది. తాను రుద్రత్వమును పొందక ఎవరునూ రుద్రాభిషేకము చేయరాదని శాస్త్రవచనము. మహన్యాసములో కాలమనునది సర్వమును సంహరించునది గనుక అభిషేకము చేయువాడు కాలాత్మకుడై యజ్ఞస్వరూపమును శరీరంలో న్యాసం చేసుకుని రుద్రాభిషేకమును చేయవలెను. బోధాయన మహర్షి ప్రోక్తమైన మహన్యాస రుద్రాభిషేక విధానములో శివుని యొక్క తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అను మూర్తులు వర్ణించబడినవి. తత్పురుషమూర్తి ప్రళయాగ్ని వంటి విద్యుద్వర్ణములో నుండును. అఘోరమూర్తి మేఘపు నీలము అనగా నల్లని తుమ్మెద నీలము రంగులో ఉండును. సద్యోజాతమూర్తి చంద్రకుంద ధవళములో ఉండును. వామదేవమూర్తి గౌరవర్ణములో నుండును. ఈశానమూర్తి తేజోమూర్తి కావున ఆకాశవర్ణములో నుండును. రుద్రులు వేలకొలది సహస్రముల సంఖ్యలో ఉన్నారని చెప్పబడినది. అనగా రుద్రగణములు అని చెప్పబడు దేవతలు గణమునకు ముగ్గురు చొప్పున ఏకాదశ రుద్రమూర్తులకు 33 కోట్ల రుద్రగణములు కలరనియు వీరే భూమిని, ఆకాశమును, అంతరిక్షమును, జలమును, వాయువును, శరీరమును, ప్రాణమును, మనస్సును ఆవరించియుందురని వేదము చెప్పుచున్నది. శ్రీపాదుని అర్చించు స్మరించువారికి 33 కోట్ల రుద్రగణముల అనుగ్రహము లభించును. ఈ 33 కోట్ల రుద్రగుణములకును ప్రభువు గణపతి. అందువలన తనలోని గణపతి తత్వమును యోగపరముగా తెలియజేయుటకు శ్రీపాద శ్రీవల్లభులవారు గణేశ చతుర్థినాడు ఈ భూమిమీద అవతరించిరి. అందుచేత శ్రీపాదుల వారిని స్మరణ చేయువారు అర్చించువారు 33 కోట్ల రుద్రగణముల అనుగ్రహమును పొందగలరు. రుద్రాక్షల వర్ణన శివభక్తులకు రుద్రాక్షధారణము తప్పనిసరి. వీనిలో బ్రహ్మజాతి, క్షత్రియజాతి, వైశ్యజాతి, శూద్రజాతి అను రుద్రాక్షలు కలవు. తెల్లని రుద్రాక్షలు బ్రహ్మజాతివి. ఇవి దొరకుట అరుదు. ఎర్రని తేనె రంగు రుద్రాక్షలు క్షత్రియ జాతివి. చింతగీంజ రంగు రుద్రాక్షలు వైశ్యజాతివి. నల్లటి రుద్రాక్షలు శూద్రజాతివి. సాధారణముగా 5 ముఖాల నుండి 16 ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా లభ్యమవుతాయి. పాలలోగాని నీళ్లలోగాని రుద్రాక్షలను వేసిన అవి మునుగుతాయి. బరువులేని రుద్రాక్షలు, లేత రుద్రాక్షలు ధరించుటకు నిషిద్ధమైనవి. రుద్రాక్షను రాగి ఉద్దరిని కింద నిలిపి అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాల గ్రామంవలె ప్రదక్షిణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలని గ్రహించవలెను. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షిణంగా తిరుగుతాయి. ఇవి దరిద్రాన్ని కలిగిస్తాయి. కనుక గృహస్థులు వాడరాదు. గృహస్థులు వాడినట్లయిన భార్య చనిపోవుట, సంసారము విచ్ఛిన్నమగుట, సన్యాసయోగము కలుగును. అందుచేత ఇటువంటి వాటిని సన్యాసులు వాడవచ్చును. కాలాగ్ని రుద్రుడు ఈ విధముగా తెలియజేసెను. బ్రాహ్మణులు తెలుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. క్షత్రియులు ఎరుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. వైశ్యులు లేత పసుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. శూద్రులు నలుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. అప్పుడు వారికి అనుకూలమగు మంచి ఫలములు కలిగి పాపములు నశించి సమస్త కోరికలు నెరవేరును.
ఏకముఖీ రుద్రాక్ష శివస్వరూపం. ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం. త్రిముఖీ రుద్రాక్ష అగ్నిస్వరూపం. చతుర్ముఖీ రుద్రాక్ష బ్రహ్మస్వరూపం. పంచముఖీ రుద్రాక్ష కాలాగ్ని రుద్రరూపం. షణ్ముఖీ రుద్రాక్ష కార్తికేయుని రూపం. సప్తముఖి రుద్రాక్ష మన్మథుని రూపం. అష్టముఖీ రుద్రాక్ష రుద్రభైరవ రూపం. నవముఖీ రుద్రాక్ష కపిలముని యొక్క స్వరూపం. ఇది దొరుకుట చాలా దుర్లభం. దీనిలో విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠశక్తి, రౌద్రాశక్తి, అంగశక్తి, పశ్యంతి అను నవశక్తులుండును. గనుక నవముఖీ రుద్రాక్ష ధర్మదేవతా స్వరూపం. దశముఖీ రుద్రాక్ష విష్ణు స్వరూపం. ఏకదశముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రాంశరూపం. ద్వాదశముఖీ రుద్రాక్ష ద్వాదశాదిత్య రూపం. ఈ విధముగా రుద్రాక్షలకును వివిధ దేవతా స్వరూపములకును దగ్గర సంబంధము కలదు. శ్రీపాద శ్రీవల్లభులవారు ప్రకృతిలోని ప్రవృత్తి, నివృత్తి గణములకు అధిపతి అయిన గణేశ్వరుని తత్వమును తన చైతన్యమయ స్వరూపమున ధరించియున్నారు. అందుచేతవారు 33 కోట్ల దేవతల యొక్క దివ్యస్వరూపము. అంతేకాకుండా వారి సంకల్పము లేకుండా ఈ సృష్టిలోని ఏ ఒక్క అణువుగాని పరమాణువుగాని కదలజాలదు, మెదలజాలదు. వారు సమస్త చలనములకు మూలభూతమైన కారణరూపము. అన్ని కారణములకు వారే కారణము. వారిని శివస్వరూపులని భావించువారికి విష్ణువు వలె కన్పించెదరు. విష్ణువు అనుకొను వారికి శివస్వరూపమున తోచెదరు. మన మనస్సు నందు తర్కించు గుణమును తగ్గించుకొని వారిని శరణుజొచ్చిన ఎడలవారు యథార్థరూపమును గోచరించెదరు అని శివారాధన పద్ధతులతోపాటు రుద్రాక్షకు సంబంధించిన మరియు అనేక విషయములను నాకు వివరించి వారి జన్మచరితార్థము కావలెనను మనోభావనతో వారుకూడ నాతో కురుంగడ్డకు వచ్చి శ్రీపాదుల వారిని దర్శించుకొనెదమనిరి. మేము ఇరువురమును కురుంగడ్డకు వచ్చి శ్రీపాద శ్రీవల్లభ గురు సార్వభౌములను దర్శించుకొంటిమి. వారు యోగ నిద్ర నుండి కన్నులను తెరచి, ఆహా! ఏమి చర్చలు! ఏమి చర్చలు! శ్రీపాదుడు అనెడి వాడొకడున్నాడట. వాడు శివస్వరూపమట. నేనే శ్రీపాదుడనా? లేక శ్రీపాదుడే నేనుగా వచ్చితినా? అసలు నేను ఎవ్వరు? అయ్యా ధర్మగుప్తా! కాస్త వివరించి చెప్పవలసినది అని అడిగిరి. అంతట ధర్మగుప్తుడు శ్రీపాదుల వారితో, స్వామీ! నేను శ్రీమహాగురువుల దర్శనార్థము పీఠికాపురము నుండి బయలుదేరునప్పుడు మా బావగారైన వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు శ్రీపాదులవారితో తర్క వితర్కములు చేసి అజ్ఞానములో పడవలదనియు వారిని కేవలము శరణుకోరి వారి అనుగ్రహమును పొందుమని చెప్పరి. అందుచేత మీరు వేసెడి ఏ ప్రశ్నలకేనను నేను మౌనము వహించెదను. వేదములు సహితము తమరి తత్వమును వివరింపజాలక మౌన ముద్ర వహించినప్పుడు సామాన్యుడనైన నేనెంత? నా జ్ఞానమెంత? అనిరి. శ్రీపాదులవారు ప్రసన్న వదనులైరి. వారి నన్నును ధర్మగుప్తులవారిని వారికి పాద నమస్కారము చేసికొమ్మనిరి. మేము వారి పాదస్పర్శనము చేసిన వెంటనే స్పృహ కోల్పోయి చాలాసేపు ధ్యానావస్థలో నుంటిమి. సాయం సంధ్య సమయము కాజొచ్చెను. శ్రీపాదులవారు మమ్ములను కురుంగడ్డనుంచి పయనమై కృష్ణకు ఆవలి ఒడ్డునకు చేరుకొమ్మనిరి. మేము అట్లనే చేసితిమి. నేనును ధర్మగుప్తుడును ఆ రాత్రి శ్రీపాదుల వారి దివ్యలీలా ప్రసంగములతో కాలము గడిపితిమి. వారి లీలలు ఈ విధముగా ఉండునని చెప్పుటకు వీలులేదు. మేము నిద్రకుపక్రమించితిమి. ఎక్కడ నుండియో అదృశ్యమైన సుశ్రావ్యమైన కంఠధ్వనిని వింటిమి. ఎవరో యోగులు శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అను నామమును భజించుచుండిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.
నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.